మోస్ట్ కామన్ సమ్మర్ ప్రాబ్లమ్ ఏంటంటే వడదెబ్బ ఆర్ సన్ స్ట్రోక్ అంటారు. సన్ స్ట్రోక్ అనేది ఆంధ్ర, తెలంగాణలో చాలా కామన్. ఎందుకంటే సెంట్రల్ ఇండియాలో చాలా ఇది హీట్ ఎక్కువ ఉంటుంది సమ్మర్‌లో. టెంపరేచర్ 42, 43 సమ్‌టైమ్స్ 45, 46 వరకు కూడా రీచ్ అవుతది. దీనివల్ల ఏమవుతదంటే చాలా జనాలు వాటర్ సరిగ్గా తీసుకోకుండా బాడీ డీహైడ్రేషన్ అయిపోయి వాళ్ళు అన్‌కాన్షియస్ అవ్వడము ఆర్ వాళ్ళ సెన్సోరియం ఆల్టర్ అవ్వడము ఇలాంటివి కూడా జరుగుతాయి. అండ్ బాడీలో డీహైడ్రేషన్ వల్ల బ్లడ్ క్లాటింగ్ అవ్వచ్చు, బ్రెయిన్‌లో బ్లడ్ క్లాటింగ్ అవ్వచ్చు, బ్రెయిన్‌లో సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. సైనస్ థ్రాంబోసిస్ అయ్యి బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. దీనివల్ల చాలా పేషెంట్స్ అన్‌కాన్షియస్ అవుతారు ఆర్ పారాలిసిస్ లాగా ఇదవుతది. అండ్ కొందరికి ఫిట్స్ కూడా వస్తాయి. అండ్ చాలా డీహైడ్రేషన్ వల్ల చాలా పేషెంట్స్‌కి ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ కూడా అవుతది. సో ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ తర్వాత ఫ్లూయిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా చాలా పేషెంట్స్‌కు న్యూరలాజికల్ సింప్టమ్స్ వస్తాయి. లైక్ ఆల్టర్డ్ సెన్సోరియం అంటే వాళ్ళ స్పృహ తప్పుతారు ఆర్ ఫిట్స్ వస్తాయి. సో ఇవన్నీ చాలా కామన్ సమ్మర్‌లో. సో దీనికి ఎలా మనము ప్రివెంట్ చేయాలి అంటే ఒకటి ఎక్కువ ఎండలో ఎంతవరకు వెళ్ళడం అవాయిడ్ చేయాలి. వెళ్తే కూడా అంబ్రెలాస్ యూజ్ చేయడము అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడము. ఓన్లీ వాటర్ కాకుండా దాంతోని ఎలక్ట్రోలైట్స్ కూడా అంటే ఓఆర్ఎస్ ఆర్ కొబ్బరి బొండము ఆర్ లెమన్ జ్యూస్ ఇవన్నీ ఎక్కువగా వాడాలి టు ప్రివెంట్ ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ. ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం డెఫిషియన్సీ ప్రివెంట్ చేయడానికి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఓన్లీ వాటర్ అండ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్‌గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. సో అప్పుడు వాళ్ళు ఫ్లూయిడ్ డెఫిషియన్సీ ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. తర్వాత బాడీ టెంపరేచర్ తగ్గించడానికి ఐవీ ఫ్లూయిడ్స్ వల్ల సహకారం అవుతుంది. ఆర్ బ్రెయిన్‌లో ఏమైనా బ్లీడింగు ఆర్ బ్రెయిన్‌లో వీనస్ థ్రాంబోసిస్ అలాంటి సిమ్టమ్స్ ఉంటే సో దానికి నెక్స్ట్ ట్రీట్మెంట్ మనం చేయగలుగుతాము. అలాగే ఇంకొక ప్రాబ్లమ్ ఏమవుతుందంటే కొందరికి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి సన్‌లైట్‌లో ఎక్కువ వెళితే ఆర్ ఎక్కువ ఎండలో వెళితే వాళ్ళకి కూడా మైగ్రేన్ అనేది అటాక్స్ ఎక్కువ అవుతాయి సమ్మర్‌లో. మైగ్రేన్ అనేది కొందరికి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొందరికి సన్‌లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. అలాంటి వాళ్ళు ఈ సమ్మర్‌లో బయటకి వెళితే వాళ్ళకి ఈ మైగ్రేన్ అనే ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కొంచెం అంబ్రెల్లా ఆర్ ఇది బయట వెళ్ళడం అవాయిడ్ చేయాలి. అలాగే వాళ్ళకి రెగ్యులర్‌గా ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ రెగ్యులర్‌గా దగ్గరగా పెట్టుకోవాలి అండ్ రెగ్యులర్‌గా వాడాలి. అలాంగ్ విత్ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా డీహైడ్రేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మైగ్రేన్ వచ్చినప్పుడు చాలా పేషెంట్స్ వామిటింగ్ చేస్తారు. సో వామిటింగ్ వల్ల కూడా డీహైడ్రేషన్ అవుతుంది అలాంగ్ విత్ బయట ఉన్న ఎండ వల్ల. సో అలాంటి పేషెంట్స్ ఎక్కువ ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకోవాలి. ప్లస్ వాళ్ళ రెగ్యులర్ మెడికేషన్ అనేది రెగ్యులర్‌గా వాడాలి. తప్పకుండా వాడాలి వాళ్ళు. తలనొప్పి ఆర్ వామిటింగ్ ఇలాంటి అస్సలు తగ్గట్లేదంటే అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్‌గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అలాంటి పేషెంట్స్‌లో బ్రెయిన్‌లో క్లాటింగ్ ఆర్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.